దోసకాయ మెత్తళ్ళు కూర ఎలా వండాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఫస్ట్ మెత్తళ్ళలో వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇందులో దోసకాయ, టమాటా, పచ్చిమిరకాయలు వేసేసుకుని కొంచెం కారం, పసుపు, కొంచెం కారం, ఉప్పు వేసేసి చేత్తో కలిపేస్తాను. నేనైతే చేత్తో కలిపేస్తాను, మీరు గరిటెతో కలుపుకోవచ్చు. చేత్తో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెం దీన్ని మగ్గనిద్దాం. కొంచెంసేపు మగ్గిన తర్వాత దోసకాయలు నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ పోయండి. ఆల్రెడీ కొంచెం దోసకాయ మగ్గిపోయింది, దాన్ని బట్టి చూసుకుని కొన్ని వాటర్ పోసి కలుపుకుని మూత పెట్టేసి దోసకాయని మెత్తగా ఉడకనివ్వండి. కొంచెం మొక్క ఉడికిందనంగా చేపలు వేసేసుకోండి, ఎండు చేపలు. ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేసి ఎగిరేంత వరకు ఉడకనివ్వండి. అంతే అండి, కర్రీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుని కూర దించేసుకోవటమే, ఇంకా అయిపోయినట్టే కూర. అంతే, సూపర్ యమ్మీ దోసకాయ మెత్తళ్ళ కర్రీ. సో ఈజీ. నేనైతే ఈ స్టైల్లో వండుతాను. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి.